మొత్తంగా అనుకున్నట్టుగానే జరిగింది. హీరో నాని నటించినటువంటి 'ద ప్యారడైజ్' మూవీ పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమా పోస్ట్ పోన్ సంబంధించినటువంటి విశేషాలు కూడా చాలామంది రూమర్స్ గాను, గాసిప్స్ గాను, రకరకాల వార్తలాగాను వచ్చాయి. అవన్నీ వచ్చినప్పటికి కూడా నిజంగానే సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. దాంతోపాటు కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అంటే 'ద ప్యారడైజ్' మూవీ సంబంధించి శ్రీకాంత్ వదిలే డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. అంటే దసరా తర్వాత అతను డైరెక్ట్ చేసిన సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ముందు నుంచి చెప్తా ఉన్నారు. మోహన్ బాబు లాంటి కీలకమైన నటుడు చాలా రోజుల తర్వాత అతను ఒక కీలకమైనటువంటి పాత్ర చేశాడు. అలాగే సంపూర్ణేష్ బాబు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేసినట్టుగా కనిపిస్తోంది. దాంతోపాటు కయాడ్ లోహర్ కూడా ఒక హీరోయిన్గా నటిస్తోంది. నాని లుక్ కావచ్చు, క్యారెక్టరేషన్ పరంగా కావచ్చు, జడల్ అనే ఒక పాత్రలాగా అతని పాత్ర కనిపించబోతుందని చెప్పేసి ముందు నుంచి చెప్తా ఉన్నారు. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో రూపొందించిన సినిమా ఇది. అంటే దానికి 90s లోనో 80s లోనో జరిగేటువంటి కథలాగా కూడా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో వచ్చేటువంటి కథనం కావచ్చు, లేకపోతే ఆ నేపథ్యంలో వచ్చేటువంటి హీరో క్యారెక్టరేషన్ కానీ ఇవన్నీ ఎలా ఆకట్టుకుంటాయి, ఎలా మెప్పిస్తాయని చెప్పే విధంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా డైరెక్షన్ పరంగా చూస్తే కనుక తెలుస్తుంది మనకు. అంటే ఆ కారణంగా ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కావాల్సి ఉండే మామూలుగా అయితే, కానీ పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ పోన్ చేసిన తర్వాత కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే ఆగస్టు 21న రిలీజ్ చేస్తానని చెప్పేసి ప్రకటించారు. నిజానికి మామూలుగా అయితే ఆగస్టులో 15th రిలీజ్ అవడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం మనకు. అంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్గా సినిమాలు రిలీజ్ అవడం, లేదా ముందు రోజు లేకపోతే ఆ తర్వాత రిలీజ్ అవడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. బట్ ఆగస్టు 21న విడుదల చేయడం అనేది మాత్రం కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే ఇండిపెండెన్స్ డేస్ తర్వాత సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద సినిమాలు సంబంధించి చూస్తే కనుక భారీ సినిమాలు కావచ్చు, ఇవన్నీ ఇండిపెండెన్స్ డేస్ తర్వాత రిలీజ్ అయ్యేటువంటి సందర్భాలు తక్కువగా కనిపిస్తుంటాయి కనుక. అలాంటి తక్కువగా ఉన్నటువంటి సందర్భంలోనే చాలా పెద్ద సినిమాగా 'ద ప్యారడైజ్' ఆగస్టు 21న విడుదలవుతుంది అనేది చెప్పడం మాత్రం చాలా విశేషంగా చెప్పాలి మామూలుగా చూస్తే కనుక. సో మరి మార్చి 27న ఎందుకు విడుదల ఎందుకు పోస్ట్ పోన్ చేశారు, ఆగస్టు 21న ఎందుకు విడుదల చేస్తున్నారు అనేది పక్కన పెడితే కనుక సినిమా పరంగా చూస్తే కథాపరంగా, కథనం పరంగా ఆకట్టుకునేలాగా, మెప్పించేలాగా ఉంటే ఎప్పుడు రిలీజ్ చేసినా, ఎప్పుడు రిలీజ్ అయిపోయినప్పుడు కూడా ఆకట్టుకుంటుంది, మెప్పిస్తుంది. సినిమా ఆడియన్స్ అందరికీ కూడా అట్రాక్ట్ చేసేలాగా ఉంటుంది కాబట్టి సినిమా. సో మొత్తంగా చూస్తే కనుక 'ద ప్యారడైజ్' మూవీ, నాని హీరోగా నటించినటువంటి 'ద ప్యారడైజ్' మూవీ రిలీజ్ సినిమా సంబంధించి పోస్ట్ పోన్ అయింది. ఆగస్టు 21న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టుగా కొత్త రిలీజ్ డేటు అనౌన్స్ చేశారు.